హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నా డైలీ రొటీన్ వర్క్ అయితే మ్యాక్సిమం ఇలానే ఉంటుందండి. రోజు అందరూ ఇట్లానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. మార్నింగ్ లేవగానే ప్రే చేసేసుకొని బయటంతా క్లీన్ చేసి ఇంకా పాలైతే వేడి చేసేసి కొద్దిగా టీకి అయితే పెట్టుకుంటానండి. కొంచెం పెరుగు అయితే పెట్టుకుంటాను. రోజు మా వారు నైట్కే తెస్తారండి పాలు. అంటే నైట్ కాగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మీగడ మార్నింగ్ లేవగానే మీగడ తీసేయచ్చు అన్న ఉద్దేశంతో నైటే తీసుకొస్తారు. ఇక రాత్రి కాగబెట్టకుండా అలానే పడుకున్నానండి. ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా ఏమవుతాయిలే అన్నట్టు. కానీ మార్నింగ్ లేవగానే కాగబెడితే విరిగిపోయాయండి, వేస్ట్ అయిపోయినాయి. ఇంకేం చేస్తాం, ఇంకొక పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అయితే వేడి చేసేసి ఇప్పుడైతే టిఫిన్కి అయితే నేను రెడీ చేస్తున్నానండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి. దానికోసం సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసి తాలింపు అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేద్దామని చెప్పేసి పక్కన పెట్టానండి. ఈలోపు మా అత్తయ్య అయితే ఫోన్ చేశారు. ఇంకా మాట్లాడుకుంటూ మాటల్లో పడిపోయి పచ్చిమిర్చి అయితే వేయటం మర్చిపోయానండి. ఇంకా గుర్తులేదు. ఇంకా అదొకటి తాలింపు అయితే గిన్నె అయితే కింద ఊరికే అడుగు అంటుతూ ఉందండి ఈ స్టవ్కి. ఇంక ఇలా తిప్పుకోవటం హడావిడిగా అయిపోయి ఇంకా పచ్చిమిర్చి వేయటం మర్చిపోయాను. అయినా బాగానే ఉంటుందిలేండి. పల్లీలు కూడా వేసాను, బాగుంటుందని చెప్పేసి. ఇంకా మీరేం తిన్నారో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు గ్యాస్ వచ్చే వరకు ఈ తిప్పాలు తప్పదండి. ఇంకా తొందరలోనే బుక్ చేసుకోవాలి. ఇంకా వేగిపోయాయండి. ఇప్పుడు ఇంకా వాటర్ కూడా వేసేస్తాను. రోజు వీడియోస్ పెడదామని అనుకుంటూ ఉంటానండి. కానీ వీడియోస్ నేనే తీసుకోవటం ఈ పనిలో పడిపోయి నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వీడియోస్ని తీయటం అంటే ఎవరైనా తీయటానికి ఉంటే కాస్త బాగుంటుందండి. నేను వర్క్ చేసేటప్పుడు కానీ వంట చేసేది కానీ ఎవరైనా షూట్ చేయడానికి ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ నాకు కుదిరినప్పుడే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా అందుకే ఈరోజు ఎట్లయినా వీడియో ఒక్కటైనా నేను అప్లోడ్ చేయాలని చెప్పేసి స్టాండ్కి అయితే నా ఫోన్ పెట్టానండి. ఏంటోనండి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి. కానీ ఈ వీడియోస్ షూట్ చేసే టైంలోనే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ వంట చేసే టైంలో అయితే ఇంకా హడావిడిగా ఉంటుందండి. ఇంక ఈ వీడియోస్ షూట్ చేసేది కూడా ఒక్కొక్కసారి నేను మర్చిపోతూ ఉంటాను కూడా. అలా ఉంటుందండి ఇంకా నా పని. చాలామంది కూడా యూట్యూబర్స్ నేను ఫాలో అయ్యే వారిలో 5,000 నుంచి కూడా ఇప్పుడు 3 lakhs వరకు వచ్చిన వాళ్ళు కూడా నేను కొంతమందిని ఫాలో అవుతూ చూస్తూ ఉంటానండి. చక్కగా సక్సెస్ అయ్యారు. మొన్న మా వారికి ఇలానే చెప్తున్నానండి నేను యూట్యూబర్స్ గురించి, నేను ఫాలో అయ్యే వాళ్ళ గురించి చెప్తుంటే మా వారైతే ఒక జోక్ అయితే వేశారండి. నువ్వు ఫాలో అవుతూ వాళ్ళని సక్సెస్ చేస్తూ ఉండు, నువ్వు మాత్రం వీడియోస్ చేయకుండా ఇలానే ఉండు అని చెప్పేసి అన్నారు. నాకైతే నవ్వు వచ్చిందండి. సో ఇంకా నేను కూడా కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ అయితే నాకు ఎంతో యూజ్ అవుతుంది. ఒక్క లైక్ అయినా ఇవ్వండి. ఇంక ఇక్కడైతే ఏసరికి ఆగిపోయిన తర్వాత సేమియా కూడా వేసేసాను. మా వారు చేసే వర్క్కి కాస్త నేను హెల్ప్గా ఉండాలని చెప్పేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. మా వారు కూడా చాలా సపోర్ట్ చేస్తారు నాకు వీడియోస్ చేయటం. కానీ షూట్ చేసే విషయంలోనే కాస్త మా వారు ఉండరండి, వర్క్కి వెళ్తారు కాబట్టి నేను ఒక్కదాన్ని షూట్ చేసుకోవాలంటే కాస్త ఇబ్బంది. దానివల్ల నేను తీయలేకపోతున్నాను. కాస్త సక్సెస్ అయితే మా వారికి కాస్త నేను కూడా ఎంతో కొంత తోడుగా ఉండొచ్చు అని చెప్పేసి నేను స్టార్ట్ చేశానండి. మ్యాక్సిమం అందరూ అంతేలేండి, ఇంట్లో దేనికో దానికి అక్కడికి వస్తాయి కదా అన్నట్టు యూట్యూబ్ ఛానల్స్ అయితే స్టార్ట్ చేసి ఉంటారు. సో దానిలో నేను కూడా ఒకదాన్నండి. కాస్త నన్ను గుర్తించి నా వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా బాగుంటాము. ఇక్కడైతే సేమియా అయితే అయిపోయిందండి, మా వారికి పెట్టేస్తున్నాను. రాత్రి చేసిన కర్రీ అయితే ఉందండి, మరి అది వేసుకుంటారా చక్కెర వేసుకుంటారా అడిగి అయితే చేస్తాను. ఇక్కడైతే మా వారు టిఫిన్ చేస్తున్నాను. ఇంక ఈలోపు నేను కాఫీ కూడా పెట్టేస్తానండి. కాఫీ తాగేసి మా వారు అయితే ఇంకా బయటికి వెళ్తారు, వర్క్కి వెళ్తారు. ఇంక మా వారు వెళ్ళిన తర్వాత కాస్త పని ఉందండి, ఆ పని చేసుకొని నేను కూడా తర్వాత తినేస్తాను. మీరు తిన్నారా ఫ్రెండ్స్? ఏం తిన్నారు, ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వారైతే వెళ్ళిపోయారండి. ఇక మధ్యాహ్నం
కర్రీ ఏం చేయాలని చెప్పేసి చూస్తున్నాను. నిన్న రాత్రి మా వారు వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు. కాకరకాయలు తెచ్చారండి. కాకరకాయ కారం చేద్దామని అనుకుంటున్నాను, కానీ నా దగ్గర అయితే కారం లేదు. ఎండుమిర్చి ఉంది, ఇంకా అవి ఏమైనా మిక్సీ పట్టి చేయాలి. మా ఇంటి ముందు రోడ్డు ఇవన్నీ కూడా పగలు కొట్టేసి ఏవో వర్క్ అయితే చేస్తున్నారండి. దానివల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంది. అందుకోసం మ్యూట్లో పెట్టేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.